ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా మహాఘనత నొందియున్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనము. ద లార్డ్ ఈజ్ ఎగ్జాల్టెడ్, for he dwells on high. He will fill Zion with justice and righteousness. Isaiah chapter 33 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు సర్వాధికారము గలవాడు. ఆయన నివసించేది, ఆయన ఉండేది ఉన్నత స్థలముల మీద. ఆయన దగ్గర అన్యాయమునకు స్థానం లేదు, అవినీతికి స్థానం లేదు. దీనుల పక్షముగా వాదించుటకు ఆ దేవాతి దేవుడు ఉన్నాడు అని వాక్య భాగము కూడా సెలవిస్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు బహుశా అన్యాయపు తీర్పులో శిక్షించబడుతున్నావేమో. నీవు ఏ అపరాధము చేయకపోయినప్పటికీ, నీలో ఏ తప్పు లేకపోయినప్పటికీ నిందలు పడుతున్నావేమో, అవమానింపబడుతున్నావేమో. నీ వైపు న్యాయం ఉన్నా సరే నీదే తప్పు అని అంటున్నారేమో. నీవు నీతి కలిగి జీవిస్తున్నా సరే నీవు చెడ్డవాడివి, చెడ్డదానివి అంటూ అనవసరంగా నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడుతూ బాధిస్తున్నారేమో. అయితే బాధపడకు, దేవుడు ఈరోజు ఈ వాగ్దానము ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన న్యాయముతో నిన్ను నింపబోతున్నాడు, నీతితో నిన్ను నింపబోతున్నాడు. అన్యాయపు తీర్పు నుండి, నిందలు అవమానాల నుండి ఆయన నిన్ను రక్షించబోతున్నాడు. నీ పక్షముగా ఎవరు లేకపోయినా సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. సాధారణంగా ఒక తప్పు కూడా చెయ్యని వారిని అన్యాయస్తులు మంచివారు కాదు లేదా దోషులు అని ఈ లోకము తీర్పు తీర్చడానికి 2 కారణాలుంటాయి. ఒకటి, ఎవరో చేసినటువంటి తప్పును వారిపైన మోపడానికి. 2, వారిని బట్టి వ్యసన పడుతున్న వేరొకరు. ఉదాహరణకు, ఒక యాక్సిడెంట్ ఎవరైనా చేసినప్పుడు అతను డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి అయినప్పుడు అతడు ఆ తప్పును తనపైన వేసుకోవడానికి ఇష్టపడ్డు కనుక ఎవరినో ఒకరిని ఇరికించి తప్పించుకోవాలి గనుక దానిని ఇంకొకరిపై తోసేస్తాడు. డబ్బులు ఇచ్చి న్యాయాన్ని కొంటారు. అన్యాయంగా ఏమీ తెలియని వారిపై నేరం మోపుతుంటారు. ఈ లోకంలో ఇలాంటివి చాలానే జరుగుతుంటాయి కదండి. సాక్ష్యాలు తారుమారు చేసి చెయ్యని తప్పును చేసినట్లుగా, చేసిన తప్పును చేయనట్లుగా చేస్తుంటారు. ఫైనల్గా బాధించబడేది ఎవరంటే ఒక దీనుడు, ఒక పేదవాడు, ఎవరి సపోర్టు ఈ లోకపరంగా లేనివారు. ఇంకొందరు మనపై కక్ష పెంచుకొని మనము వారిని ఏమీ అనకపోయినా మన ఎదుగుదల చూసో, మన మంచితనం చూసో, మనకున్న మంచి పేరును బట్టో అకారణంగా ఏదో ఒక నేరం మోపుతారు. ఇలా అనేకులు ఈ రోజున బాధపడుతున్నారు. ఈ రోజున బహుశా నీవు కూడా ఇలానే అన్యాయపు తీర్పుతో బాధించబడుతున్నావేమో. అకారణంగా నీ భర్తతో, నీ కుటుంబంతో, నీ యొక్క ఆఫీసులో తప్పు చేయకపోయినా దోషివి అయిపోయావేమో. దేవుడు వీటన్నిటిని చూస్తున్నాడని గమనించు. ఈ లోకంలో అధికారులని, పదవులు ఉన్నాయని, ధనమున్నదని, గొప్పవారమని ఇలాంటి పనులు చేస్తారు. వారు ఏది చెబితే అది జరుగుతుందని వారు అనుకుంటారు. కానీ మన దేవుడు అత్యున్నతుడు, సర్వోన్నతుడు, రాజులకు రాజుగా ఉన్నాడు. ఆయన ఈ రోజున మనకు న్యాయము తీర్చబోతుంటే అడ్డుకునేవారు, మనకు న్యాయము జరిగించకుండా ఆపగలిగేవారు ఎవరైనా ఉంటారా చెప్పండి? వాక్యం సెలవిస్తుంది, నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువారిని ప్రజలు శపించెదరు, జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు అని. ఎవరైతే మనపై నింద వేసి అవమానపరిచారో వారు శపింపబడతారు. వారు రేపటి రోజున అవమానపరచబడతారు. దేవుడు మనకు చేసినటువంటి న్యాయానికి గాను సిగ్గుపడతారండి. మొర్దెకైది ఏ తప్పు లేకపోయినా హామాను మరణశిక్షను వేయించి చంపుదామని ఆలోచన చేశాడు. అనుకున్నట్లుగానే అన్యాయమైన తీర్పు తీర్చి దోషిగా చిత్రీకరించి ఉరికంబాన్ని రెడీ చేశారు. కానీ మనుషులు అన్యాయపు తీర్పు తీర్చినా, అధికారులు అందరూ కలిసి నింద మోపినా, దేవుడు, మన దేవుడు న్యాయమైన వాడు కదండి. చివరి నిమిషంలో పరిస్థితులన్నిటినీ తారుమారు చేసి రాజు హృదయమును మార్చి మొర్దెకైని రక్షించుకున్నాడు, హామాన్ను
శిక్షించాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు అనుభవిస్తున్న అన్యాయపు శిక్షను బట్టి, అపనిందలను బట్టి, అవమానాలను బట్టి దుఃఖించకు. సజీవుడైన దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో నీపై నింద మోపిన వారు, నిన్ను బాధ పెట్టాలి, అవమానపరచాలి అని చూస్తున్నవారు ఎంతటి ఘనులైనా, అధికారులైనా, ధనవంతులైనా సరే వారు నిన్నేమి చేయలేరు. వారికంటే 1000 రెట్లు శక్తి కలిగినటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నీ ఎడల న్యాయమును జరిగించి ఈ లోకానికి నీవు దోషివని చూపిస్తాడు, నిరూపిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడైన దేవ, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అత్యున్నతుడ దేవుడవని, సర్వోన్నతుడైన దేవుడవని అయ్యా, మరి తండ్రి తప్పకుండా మాకు మీరు న్యాయమును జరిగిస్తారని ప్రభువా. అయ్యా, మీరు మాకు న్యాయమును జరిగించేటువంటి సమయంలో అయ్యా మరి తండ్రి ఎవరు అడ్డుకున్నా ప్రభా, ఖచ్చితంగా మీరు మాకు న్యాయమును జరిగించే తీరుతారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవమానించాలని చూసినా, నిందమోపాలని చూసినా, అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరముగా మార్చే దేవుడవు. ఘనులైన, అధికారులైన ఎవరైనప్పటికీ నా ప్రభ, ఖచ్చితంగా మీరు మాకు న్యాయమును జరిగించే శక్తివంతుడు అని ప్రభ వాక్యం ద్వారా తండ్రి మీరు మాకు సెలవిచ్చి ఉన్నారు ప్రభ. మరి తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో బిడ్డలు ఉండి మీకు మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి, సహాయం దయచేయండి ప్రభ. ఆ అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ మరి స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయండి. రుణ భారాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. మరి రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి. మరి తండ్రి కృంగిపోకుండా ప్రభా, ఏ విధంగా అయినా ప్రభా అయ్యా వారి యొక్క కష్టపడి వారి యొక్క రుణము తీర్చుకోవడానికి తండ్రి మీ యొక్క కృపను వారిపైన ఉంచమని, సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాము అయ్యా. మరి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్య భర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు ఏవైనా ఉంటే వాటన్నిటి నుంచి తండ్రి వారికి విడుదల దయచేయండి అయ్యా. నెమ్మది కలిగినటువంటి జీవితము బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి నడుచుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి యవన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా, వస్తుండగా ప్రభ, ఒంటరిగా బిడ్డలు, చిన్న బిడ్డలు ఆడుకుంటుండగా ప్రభ మీరే వారికి తోడుగా ఉండండి అయ్యా. మీ యొక్క కాపుదలలో భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా మీ యొక్క కృపను, మీ యొక్క కనికరాన్ని వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము. చేతి పనులను స్థిరపరచండి ప్రభ. రైతులను మీరు దీవించి ఆశీర్వదించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం దయచేయమని మరి తండ్రి వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే తండ్రి మారు మనసు లేక, మరి తండ్రి రక్షణ లేక, ఇంకా బాప్తిసం తీసుకోక ప్రభు ఉన్నారో వారి హృదయాలను మార్చండి. అనేకులు మరి ప్రభ రక్షించబడ్డానికి కృపను అనుగ్రహించండి అయ్యా. మీరే అద్భుత కార్యము బిడ్డల పట్ల జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి. శారీరకంగా, మానసికంగా వారిని మీరు దృఢపరచండి. ఆత్మీయంగా వారు ఎదుగునట్లుగా సహాయం దయచేయండి అయ్యా. వారికి తండ్రి శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని మీరు అనుగ్రహించమని, మరి తండ్రి వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా దైవజనులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారు చేసే పరిచర్యను అయ్యా నూరంతల ప్రతిఫలముతో మీరు నింపమని వేడుకుంటున్న వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్నటువంటి మరి తండ్రి తలంతులన్నిటినీ ప్రభ మీకు మహిమకరంగా వాడునట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి మీరే మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. అదేవిధంగా అధికారులకు మీరు తోడై ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఎలా దేశాన్ని తండ్రి అభివృద్ధి పరచాలో, ఎలా
ముందుకు నడిపించాలో తగినటువంటి జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని అయ్యా మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్న ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేసి మీ నామానికి మహిమకరముగా వారు తండ్రి మీ సన్నిధిలో సాక్ష్యకరంగా జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.